అమరావతి రాజధాని రైతులకి ఈరోజు పండగనే చెప్పవచ్చు. 2014లో రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ దక్కింది. 10 సంవత్సరాలు హైదరాబాద్ నుంచి పరిపాలన చేసుకోమని చెప్పారు, కానీ రాజధాని అక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేయడం అంటే కొంచెం రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఏదో అతి కష్టం మీద అమరావతి ప్రాంతంలో 29 గ్రామాల్లో 34,000 ఎకరాలు సేకరించి తాత్కాలికంగా సచివాలయం నిర్మించారు వెలగపూడిలో. ఇంకా తర్వాత 2014 నుంచి 2019 దాకా రాజధాని నిర్మాణానికి 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు 90% పూర్తి చేశారు. పరిపాలనా భవనాలు 90% పూర్తయ్యాయి. ఇక 2019లో ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిందో, వచ్చిన 3 నెలల్లోనే అమరావతి ఒక రాజధాని మనకు చాలదు, 5 కోట్ల జనాభాకి ఒకటేనా రాజధాని, దక్షిణాఫ్రికాలో 2 రాజధానులు ఉన్నాయి, మనం కూడా 3 రాజధానులు పెట్టుకుంటే తప్పేంది, పరిపాలన చట్ట రాజధాని అమరావతి, పరిపాలనా రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు అంటూ 3 ముక్కలు చేసి అమరావతి రాజధాని రైతుల నోట్లో మట్టి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు రైతులు 1565 రోజులు ఉద్యమం చేసి 264 మంది ప్రాణాలు కోల్పోయారు. 5 సంవత్సరాల పాటు కనీసం వాళ్ళకి రావాల్సిన కౌలు కూడా చెల్లించకుండా వేధించారు. హైకోర్టుకు వెళితే తప్ప రైతులకు కౌలు చెల్లించలేదు. హైకోర్టుకు వెళ్ళి ఎవరన్నా ఆర్డర్ తెచ్చుకున్నా కూడా రోజుకి 2-3 రైతులకి కౌలు చెల్లించి మిగతా రైతుల్ని వేధించారు. వారు మళ్ళీ కోర్టుకు వెళ్ళి చెప్తే చెల్లిస్తూ ఉన్నాము, ఇప్పటికే కొంతమందికి చెల్లించాము, మరికొంతమంది చెల్లిస్తాము, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళని కూడా వేధించారు. ఏదో మళ్ళీ 2024 తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరలా అమరావతి రాజధానిలో పనులు మొదలయ్యాయి. 5 ఏళ్ల పాటు అమరావతి రాజధానిలో జగన్మోహన్ రెడ్డి పెంచిన కంప పీకటానికి 36 కోట్లు ఖర్చు అయింది. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇప్పటికే అమరావతి రాజధాని రైతుల్లో భయాలు నెలకొన్నాయి. ఎవరికి అధికారం శాశ్వతం కాదు, జనం ఏ సమయానికి ఎటేస్తారో ఓటు తెలియదు. వచ్చే ఎన్నికల్లో పొరపాటున మరలా వాళ్ళు అధికారంలోకి వస్తే ఈసారి అమరావతి రాజధానిని బుల్డోజర్లు పెట్టి కూల్చివేస్తాడు. మీరు చేసిన పనులు కూడా ఉంచడు, రోడ్లు కూడా శుభ్రంగా తవ్వేస్తాడు. తుగ్లక్ని గత 2019 నుంచి 2024 దాకా చూశారు. అమరావతి రాజధానిలో వేసిన రోడ్లు కంకర కూడా తొలగిపోయారు. దాంతో రాజధాని రైతులకి తీవ్రమైన ఆందోళన నెలకొనడంతో ముఖ్యమంత్రిని, కేంద్ర మంత్రి పెమ్మసాన్ని, మంత్రి నారాయణని అనేక సార్లు అడిగారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించండి, పార్లమెంట్లో బిల్లు పెట్టండి, చట్టం చేయండి. కొత్తగా మీరు ఒకవేళ ఉన్నా పోయినా తర్వాత ఎవడు అధికారంలోకి వచ్చినా అమరావతిని రాజధానిగా మార్చకుండా చట్టబద్ధత కల్పించాలని కోరారు. రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, దేశంలో ఇంతవరకు ఇలాంటి బిల్లు లేదు అసలు, ఆ రాష్ట్రం ఇష్టం రాజధాని ఎక్కడ పెట్టుకోవాలనేది. అలాంటిది కేంద్రం కూడా జోక్యం చేసుకొని పార్లమెంట్లో మేము బిల్లు పెడతాం, చట్టబద్ధత కల్పిస్తాం, ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా అమరావతి రాజధానిని మార్చడానికి లేకుండా అని చెప్పేసి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రికి ఫోన్ వచ్చింది. వెంటనే ఇమ్మీడియట్గా అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా ఈరోజు దీని మీద నిర్వహించి ఉదయం నుంచి సాయంత్రం దాకా అమరావతి రాజధాని మీద చర్చించి బిల్లులో ఏ అంశాలు పొందుపరచబోతా ఉన్నారు, ఎలాంటి రక్షణ కల్పించబోతా ఉన్నారు, భవిష్యత్తులో ఒకవేళ ఈ ప్రభుత్వం పోయి మరొక ప్రభుత్వం వస్తే ఋషికొండకి పరిపాలన మారకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు, పార్లమెంటు బిల్లులో ఎలాంటి రక్షణ కల్పించబోతా ఉంది అనే వివరాలు అసెంబ్లీ సమావేశాల్లోనే పెద్ద ఎత్తున చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.